ఏబిఎన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు చేసిన దాడులు నిరసిస్తూ కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం కాకినాడ కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మీడియాపై దాడుల సిగ్గు అంటూ కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నినాదాలు చేసి నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రాజేష్, ఏబిఎన్ కాకినాడ బ్యూరో అప్పారావు, కాకినాడ జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యుడు సీనియర్ జర్నలిస్ట్ శివనారాయణ రెడ్డి తదితరులు మాట్లాడుతూ వాస్తవాలు వార్తల రూపంలో ప్రజలకు చేరవేస్తే సహించలేని వైసీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు మీడియాపై దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. రాజధాని అంశంపై జగన్ ద్వంద్వ వైఖరిపై ఏబిఎన్ ఛానల్ ఎండి వేమూరి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు నచ్చకపోతే న్యాయ పోరాటం చేయాలని దాడులు చేయడం సరికాదన్నారు. అనంతరం కలెక్టరేట్ వద్ద గల రహదారిపై జర్నలిస్టులు మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. మీడియా సంస్థలపై రోజు రోజుకి దాడులు ఎక్కువైపోతున్నాయి. ఇది కరెక్ట్ కాదు. కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ఏబిఎన్ ఆఫీసుపై చేసిన దాడులకి మేము నిరసిస్తూ ఈరోజు కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కూడా నిరసన తెలుపుతున్నాము. ఏవైతే ఈ వార్తలకు సంబంధించి ఏ పార్టీకైనా ఇబ్బందులుంటే వారు న్యాయపరంగా చట్టపరంగా వెళ్ళాలి తప్ప ఇలా దాడులు చేయడం అయితే కరెక్ట్ కాదని చెప్పి కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే ఇటీవల జరిగిన సంఘటన సంబంధించి అంటే ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే ప్రశ్నించే స్థాయిలో జర్నలిస్టులు లేదు. ఎంచేతంటే జర్నలిస్టులకు ప్రస్తుత పరిస్థితి వారు ఎట్లా ఉందో అందరికీ తెలుసు. కానీ కార్యాలయాలపై దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎంచేతంటే ఈ కార్యాలయాలపై దాడులు జరిగేటప్పుడు కార్యాలయాల్లో మహిళలు ఉంటారు తప్పనిసరిగాను. ఎంచేతంటే ఆ పరిస్థితుల్లో అంటే ఉక్రోషం కొద్ది మనం దాడులు చేసినప్పుడు అందులో పనిచేసి ఎంప్లాయీస్ వాళ్ళు ఏ కారణం చేతనా కదా వ్యక్తిగతంగా కానీ వాళ్ళు ఫిజికల్గా కానీ వాళ్ళు ఎందుకైనా వాళ్ళు గురైనట్లయితే తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు న్యాయపరంగా చట్టపరంగా మీరు ఎదుర్కోవాలి తప్ప కార్యాలయాలపై దాడులు అదేవిధంగా జర్నలిస్టులపై దాడులు అనేది కరెక్ట్ కాదని మా అభిప్రాయం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలపై వైసీపీ నేతలు దాడికి దిగడం అనేది చాలా శోచనీయం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఎప్పుడు కొత్త పలుకుల్లో ఉన్నట్టు నిర్భయంగా రాసే నైజం మా ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారిది. అందులో భాగంగా ఏదైతే జగన్ మావిగన్న పేరుతో చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుత సాధ్యాసాధ్యాలు ఏంటి, అసలు గతంలో వైసీపీ రాజధానుల పేరుతో ఏ విధంగా నాటకాలు ఆడింది అనే దానిపై విశ్లేషిస్తూ రాసిన కథనంపై వైసీపీ దాన్ని చిలువులు పలువలు చేసి మహిళలపై అగౌరవగా పరిచారని చెప్తూ దాడులకు తెగబడడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో పత్రికలు రాసిన దాంట్లో అభ్యంతరకరమైన ఏముంటే ఖండన రూపంలో గాని ఇతరత్ర మార్గాల్లో తమ నిరసన తెలిపే హక్కు ఉంది. కానీ ఈ విధంగా దాడులు తెగబడడం అనేది ఏమాత్రం సరికాదు. అయితే మహిళలకు సంబంధించి ఏమాత్రం వ్యాఖ్యలు చేయకపోయినా చేశారని వైసీపీ యాగి చేయడం సరైనది కాదు. ప్రధానంగా ఏ పార్టీలు ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు వ్యక్తం చేయాల్సింది కానీ ఈ విధంగా దాడులు చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ప్రధానంగా ప్రతిసారి మీడియాలు టార్గెట్ చేసుకుంటూ వైసీపీ ముందుకెళ్లడం పై ప్రజాస్వామ్యయుతంగా జర్నలిస్టులు అందరం కూడా ఈ రోజు ఖండిస్తూ కూడా మీ అందరం మానవహారం చేశాము. ఇదే విధంగా అన్ని జిల్లాలు కూడా జర్నలిస్ట్ సంఘాలు ముందుకు వచ్చి వైసీపీ తీరును నిరసిస్తూ ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నాయి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా జిల్లాలో కలెక్టర్ సుడిగాలి పర్యటన. పీఠాపురం, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో పిహెచ్సిలు, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించి పలు సూచనలు చేసిన కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్.
ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ శ్రేణుల దాడులకు నిరసనగా కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా. మీడియా సంస్థలు జర్నలిస్టుల సంరక్షణ కోసం ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని డిమాండ్. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర 2047 కాకినాడ జిల్లా బడ్జెట్ అవుట్ రీచ్ ప్రోగ్రాం 2026-27 సమావేశం. మావిఘన్పై జగన్ వ్యాఖ్యలు చూసి చిన్న పిల్లలు కూడా నవ్వుతున్నారని ఎద్దేవా. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.